బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సౌత్ స్టార్ హీరో టీవీకే చీఫ్ విజయ్ మూవీ జననాయగన్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. జననాయగన్ సినిమా విడుదలపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. సౌత్ స్టార్ హీరో టీవీకే చీఫ్ విజయ్ మూవీ జననాయగన్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. జననాయగన్ సినిమా విడుదలపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. రైట్, సౌత్ స్టార్ హీరో అలాగే టీవీకే చీఫ్ విజయ్ మూవీ జననాయగన్ కి అయితే సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మొత్తానికైతే సౌత్ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? సౌత్ స్టార్ హీరో విజయ్ కి సుప్రీంకోర్టులో కొంత చుక్కెదురైందని చెప్పవచ్చు. అయితే అతను ఇటీవల తెరకెక్కించినటువంటి జననాయగన్ సినిమా విడుదల చేయకుండా అక్కడ ఉన్నటువంటి డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, టార్గెట్ చేసి విజయ్ ని టార్గెట్ చేసి ఆ చిత్రాన్ని విడుదల కాకుండా చేస్తున్నారంటూ కూడా చిత్ర యూనిట్ ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు సినిమాకు సంబంధించిన విషయాలపై కూడా అటు మద్రాస్ హైకోర్టుకు వెళ్లాలంటూ కూడా కోర్టు సుప్రీంకోర్టు సూచించింది. ప్రస్తుతం సినిమాలకు రాజకీయాలకు ముడిపెట్టడం సరైనది కాదు. ఈ సినిమా విడుదల సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టుకి ఆదేశాలు జారీ చేయాలని కూడా చిత్ర యూనిట్ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. అయితే సినిమాను విడుదల కాకుండా డిఎంకే, ఏఐడిఎంకే విజయ్ ని టార్గెట్ చేసి చిత్రాన్ని విడుదల కాకుండా అడ్డుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు, చిత్రానికి రాజకీయాలకు ముడిపెట్టినట్టు రాజకీయాలు చేయడం సరైనది కాదంటూ కూడా ఇటీవల కాలంలో పిటిషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. టీవీకే స్థాపించిన తర్వాత విజయ్ ని టార్గెట్ చేశారు కొంతమంది. ఇటీవల కాలంలో ఒక తొక్కిసలాటలు కూడా విజయ్ సంబంధించినటువంటి విషయంలో అతనిపై సిబిఐ కూడా కేసు నమోదు చేసింది. ఇటీవల కాలంలో అతను సిబిఐ విచారణ ముందు కూడా హాజరు కావడం జరిగింది. అయితే వచ్చే ఎన్నికల్లో ఈ చిత్రంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని అడ్డుకుంటున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినపడుతున్న నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు మాత్రం ఎలాంటి ఊరట అయితే ఇవ్వలేదు. ఈ మద్రాస్ హైకోర్టులో మళ్ళీ ఆశ్రయించిన తర్వాత మరి మద్రాస్ హైకోర్టు ఈ చిత్రానికి సంబంధించిన విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తుందని మాత్రం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే విజయ్ నటిస్తున్నటువంటి జననాయగన్ చిత్రానికి మాత్రం సుప్రీంకోర్టు అయితే కొంత విజయ్ కి మాత్రం చుక్కేదని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్. సౌత్ స్టార్ హీరో టీవీకే చీఫ్ విజయ్ మూవీ జననాయగన్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. జననాయగన్ సినిమా విడుదలపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది.